హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ డిస్క్లైమర్ ఏమంటే, కింగ్ అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి పాత్ర. ఇటువంటి పాత్రలు బహుశా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలామంది ఉంటారు. మోసంతో కూడుకున్నటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మంచి ఆలోచనల నుండి ఏదైనా చేసుకునేటువంటి వాళ్ళకి మనం ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు. ఇక్కడ పాయింట్కి వస్తే, ఇటువంటి వేషగాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఒక వ్యాపారం క్లోజ్ అయితే మరొక వ్యాపారం, అది క్లోజ్ అయితే ఇంకో వ్యాపారం అంటూ ఎప్పటికీ కూడా మోసంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. ఎందుకు? డబ్బు ఆదాయం అనేటువంటిది బాగా వస్తుంది కాబట్టి. ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే 10వ తరగతి కూడా పాస్ కానటువంటి వ్యక్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ని ఒక్క చార్ట్ కూడా అనాలిసిస్ చేయలేనటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఎంబీఏ ఫైనాన్స్ చదివినటువంటి వాళ్ళను కూడా ట్రాప్‌లోకి దించగలిగారు అనంటే నిజంగా ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా, ఎంత గొప్పగా యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో వేషాలేస్తున్నారో మనందరికీ అర్థమైపోతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఒకటి పోతే మరొకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు కాపీ ట్రేడింగ్ అనేటువంటిది చేశారు. దాంట్లో దాదాపుగా 6-7 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని కలిగించారు ప్రజలకి. ఇక వాటిని ఇప్పుడు కనీసం లాభాల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవని పబ్లిక్‌కి దాదాపుగా అర్థమైపోయింది. సరే, అది తీసేసాము. తీసేసిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు కొత్తగా రూ. 100 కట్టండి, రూ. 1,00,00,000 గెలుచుకోండి అనేటువంటి కాన్సెప్ట్‌తో వచ్చారు. అది కూడా ఏంటి? మీరు రూ. 100 కడితే ఆ స్ట్రాటజీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. ప్రతి ఒక్కటి మనీనే. బిజినెస్ అనే కూడా దానికి ఏ బిజినెస్‌కైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి బిజినెస్సే చేస్తా ఉన్నప్పుడు దివాళా తీసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము కూడా, అరే బాబు వీడు దివాళా తీస్తున్నాడురా, ఇటువంటి వాడిని నమ్మబాకండి అని చెప్పేటువంటి అర్హత మాకు కూడా ఉంటుందన్నమాట. కాబట్టి రూ. 100 కడితే స్ట్రాటజీ. దాంట్లో కూడా ఏంటి? రూ. 1000 టెలిగ్రామ్‌కి కట్టాలి, లేదంటే రూ. 2,000 కట్టాలి. కండిషన్ ఏంటి? ఎక్స్‌నెస్ అనేటువంటిది రెఫరల్ లింక్ ద్వారానే అకౌంట్‌ని ఓపెన్ చేయాలి. ఇది చాలా పెద్ద ఇది. అందరినీ ట్రాప్ చేసేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రావాలి. అందుకనే నేను నెక్స్ట్ మరొక వీడియోలో అన్ని విషయాలు చెప్తాను. ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఎక్స్‌నెస్ అకౌంట్ రెఫరల్ లింక్ ఇస్తున్నాను. మీకు అవకాశం ఉంటే మీరు ఎక్స్‌నెస్ అకౌంట్‌ని కూడా ఓపెన్ చేసుకోండి. ఇటువంటి వాళ్ళకి చెక్ పెట్టేసేయాలన్నమాట. ఎందుకు? ఎక్స్‌నెస్ అకౌంట్ ద్వారా రెఫరల్ అమౌంటు, మళ్ళీ రూ. 1000 ఫీజు, మళ్ళానేమన్నా వచ్చేటువంటి లాభాలు 50%. అంటే దాదాపుగా సంవత్సరానికి ఎంత అవుతుంది? 75-80 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 80 వేల రూపాయలు వస్తే మళ్ళీ మీకు వచ్చేటువంటి లాభాలు సగం అంటున్నారు కదా. మరి మీకు గనక నష్టం వస్తే ఆ సగం నష్టం ఇతను భరాయిస్తాడా? ఎందుకనంటే టెలిగ్రామ్ ఛానల్ని వాడుతున్నాడు, రెఫరల్ అమౌంట్స్ ద్వారా మనీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇంకా ఇటువంటి మోసగాడి యొక్క ఆలోచన ఏంటంటే, సాఫ్ట్వేర్స్ను కూడా ఈ దీంట్లోకి తీసుకొని రావాలని. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందుకనే చెప్తున్నారు, నాకు చాలామంది ఉన్నారు, సాఫ్ట్వేర్స్ కూడా ఎగబడి వస్తున్నారు అనేటువంటి కోణంలో చెప్తున్నాడు. ఇప్పటికే గ్రూపులు ఫుల్ అయిపోయినాయి అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఒకవేళ దుకాణాలు బంద్ అయినా సరే ఈ ఎక్స్‌నెస్ అకౌంట్స్ ద్వారా వాళ్ళకి రెఫరల్ అమౌంట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా, నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోండి. ముందు మీకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మాత్రం చేస్తాయి. ఇది వాస్తవం. సో ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే, ఇటువంటి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద అవుతున్నాడు. సంవత్సరానికి 75,000 రూపాయలు మీరు లాస్ కావడానికి సిద్ధం కమ్మంటున్నాడు. లాభాలు వస్తేనైనా సగం కావాలంటున్నాడు. మరి ఇంతకుముందు చేసిన దానికైనా దిక్కు దిశానం లేదు. ఇప్పుడేమన్నా కాపీ ట్రేడింగ్ చేస్తే 4-5 కోట్లు నష్టపోయినటువంటి వాళ్ళకేమన్నా ఏం చెప్తున్నాడు? మీరు ఈ నెల వరకు మీరు టెలిగ్రామ్కి డబ్బులు కట్టండి, తర్వాత మీ లాభాలు వచ్చేంత వరకు నేను అడగను అంటున్నాడు. అంటే ఈ నెలతోటి ఆడు కాపీ ట్రేడింగ్ అనే దుకాణాన్ని మూసేస్తాడనమాట. ఇదే జరగబోయేటువంటిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళని మాత్రం మీరు కనీసం కించిత్ కూడా సహాయం అనేటువంటిది చేయవద్దు. ఎందుకంటే చాలామంది జీవితాలే చిన్నభిన్నమైనవి. వాళ్ళు ప్రాణాలు పోయినాయిరా బాబు అని చెప్పేసి నేను వీడియో చేస్తే, ఆ తర్వాత రోజే ఈ రూ. 100 కోట్లు చేసేటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకుని వచ్చాడు. నిజంగా ఎంతటి దారుణమైనటువంటి విషయం. వ్యాపారం చేసుకోవచ్చు, కానీ కనీసం జాలి, దయ అనేటువంటి కాన్సెప్ట్స్ అయినా సరే ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే, మీ పెట్టుబడులకు మీరే బాధ్యత, మా రిస్క్ లేదు అని అంటున్నారు. ఓకే, మీ రిస్క్ లేదు, మీరు పెట్టుబడి కంట్రోల్ తప్ప ఎందుకు పెట్టుబడి పెడతారు చెప్పండి?
తను చేసినటువంటి వీడియోస్ యొక్క ఇవి థంబ్‌నెయిల్స్ ఎలా ఉన్నాయో నేను ఒక వీడియోలో ఉదయం చెప్పాను కదా! మరి ఇటు ఇంత ఇదిగా చెప్పినప్పుడు, ఇక్కడ వేలు కాదు కోట్లుంటాయి అన్నప్పుడు, నువ్వు మళ్ళా 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి, 5 గంటలకి డబ్బులు పెట్టండి అన్నావా? అలాగే తర్వాత వీడియోస్‌లో ఎవరైనా సరే మెసేజ్ పెడితే, ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. మెసేజ్ పెడితే మీరు ఇంకా డబ్బులు పెట్టండి. మీరు డబ్బులు పెట్టకపోతే ఎట్లా లాభాలొస్తాయని అన్నావా? మరొక వీడియోలో డబ్బులు ఎక్కువ పెడితే ఎక్కువ లాభం వస్తది. 10,000 పెట్టేసేసి అట్లా ఉంటే మీతో ఇంకేంది మీకు లాభాలొచ్చేది? ఎట్లా వస్తాయి లాభాలు? మీరెలా ఈ ట్రేడింగ్‌లో నిలబడతారు? కాబట్టి 10,000తో సర్దుకుపోయేవాళ్ళు అనుకోండి, మూసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నావు. వీడియోలో ఉన్నది. సో, అటువంటి అప్పుడు మరి డబ్బులు ఎక్కువ పెట్టమనే కదా నీ అర్థం. ఇప్పుడేమంటున్నా బాధ్యత మాది కాదు అని చెప్పేసేసి అంటున్నా. ఎంత తమాషాలు, ఎంత నైపుణ్యతను చూపిస్తున్నారు. కాబట్టి ఇతను చేసేటువంటి వ్యాపారాలు, ఇతను హి ఈజ్ నాట్ ఏ ట్రేడర్. ఇతను ఈ కింగ్ అనేటువంటి ఇమాజినేషన్ క్యారెక్టర్‌కి ట్రేడింగ్ అనేటువంటిది రాదు. ట్రేడింగ్ రాకపోయినా సరే ఈ ఫార్ములాలోకి వచ్చేసాడు. ఇప్పుడు బిట్‌కాయిన్‌లో ఒకానొక లెవెల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్‌కి 85,000 దగ్గర ఉందనుకోండి. మీరు చేసింది మీకు బాగా గుర్తుపెట్టుకోండి. 85,000 దగ్గర బిట్‌కాయిన్ ప్రైస్ ఉంటే 85,000 దగ్గర ఒకటి బై, ఒకటి సెల్ కొడతాడు. కొట్టంగాల్నే బై చేసినయి ఏమన్నా ఒకవేళ పెరిగిందనుకోండి దాన్ని బుక్ చేస్తాడు. సెల్ లాస్ అంతే ఉంటది. బై లాభం వచ్చిందని ఎందుకని బుక్ చేస్తాడు? అంటే మీకొచ్చిన దాంట్లో కమిషన్ అతనికొస్తది. ఇంకేంది మీకొచ్చేది చెప్పండి? కాబట్టి మీ దగ్గర కమిషన్‌లు దొబ్బేయటానికే ఇన్ని రోజులు ఆ పొజిషన్స్ అట్లానే ఉంచాడు. లాస్‌ల్లో ఉంచడానికే ఇటువంటి ప్రయత్నం అంతా కూడా చేశాడు. కాబట్టి సరైనటువంటి ట్రేడర్ ఎవడు కూడా ఎప్పుడైనా సరే మనం కాపీ ట్రేడింగ్ అయినా, ఇంట్రాడే ట్రేడింగ్ అయినా ఏదైనా సరే చేసేటప్పుడు అందులో బిట్‌కాయిన్ లాంటి దాంట్లో చేసేటప్పుడు సిప్ సిస్టమ్ ఉండకూడదు. ఒకవేళ 5,000 పోతే, 10,000 పోయినా, 20,000 పోయినా పెద్ద ఇబ్బందేం ఉండదు. కానీ అసలు ఎన్ని లక్షలాది రూపాయల నష్టం అనేటువంటిది వాటిల్లింది కదా! మరి ఎన్ని లక్షల రూపాయలు ఎప్పటికిప్పుడు పోవాలి? ఎప్పుడు మీరు అసలు కనీసం మీ అసలైనా సరే వస్తాయో ఒకసారి ఆలోచించండి. ఇంతకుముందు బిట్‌కాయిన్ 67,000 దగ్గరికెళ్ళింది. అక్కడ సెల్ చేశాడు. 1,07,000 దగ్గర సెల్ చేశాడు. ఇంక మీ ప్రైజెస్ ఎక్కడొస్తాయి? అంటే మిమ్మల్ని అంతా కంప్రెస్ చేసేసి ఒక చోట మీ యొక్క పొజిషన్స్‌ని బ్లాక్ చేసేసాడు. ఎందుకని బ్లాక్ చేసేసారు? అంటే మీకు టెలిగ్రామ్స్ ద్వారా వీళ్ళకి మనీ అనేటువంటిది వస్తది. నెల ఫీజులు కడతారు. అది ఒక నెలకు ఒక 5,00,000, 6,00,000 వస్తాయి. చాలు గదా! ఇటు తిరిగి లాభాల్ని బుక్ చేస్తా ఉంటారు. వాళ్ళ లాభాలు వాళ్ళకొస్తా ఉంటాయి. మరి మీ పెట్టుబడి మీది బాధ్యత కాదు అని అనుకున్నప్పుడు అసలు కాపీ ట్రేడింగ్ చేసేటప్పుడు మాస్టర్ ట్రేడర్ చేయాల్సిందేంది? అంటే మాస్టర్ ట్రేడింగ్‌కి ఏం సంబంధం లేదా? ట్రేడింగ్ చేసేది ఒక రిస్క్ రివార్డ్ రేషియోలో ట్రేడింగ్ అనేటువంటిది చేయరా? నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఇది ఎక్కడెక్కడ బయలు చేశారో ఇదంతా ట్రేడింగ్. అసలు స్టాప్ లాస్ పెట్టకుండానే 0.01కి హైయెస్ట్ రిస్క్ $5. అట్లాంటిది 0.01 ఒక లెవెల్ అయితే $2,000 అంటే దగ్గర దగ్గర ₹2,00,000 లాస్ ఉంది. ₹500 లాస్ వస్తే చాలా ఎక్కువ అనమాట, తీసేస్తారు. అటువంటిది ₹5,00,000 లాస్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ట్రాప్. సో ఇటువంటి వాడి ట్రాప్‌లో మీరు పడవద్దు. మీరు ఇతని యొక్క ఎక్స్‌ఎన్ఎస్ అకౌంట్ రిఫరల్ లింక్ నుంచి బయట రండి. వాళ్ళని క్లోజ్ చేసేసేయండి. నేను లింక్‌లో డిస్క్రిప్షన్‌లో రిఫరల్ లింక్ ఇస్తున్నాను. మీరు దాని ద్వారా కొత్త అకౌంట్స్‌ని ఓపెన్ చేసుకోండి. ఇతని యొక్క పచ్చి మోసగాళ్ళ యొక్క రిఫరల్ లింకుల నుంచి బయటికి వచ్చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.